ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు వందనాలు. ఈ దినాల్లో ప్రభా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండడానికి చూపిన కృపకై స్తోత్రాలు. ప్రభా, మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మీ స్వరం పెంపొచ్చేయండి. కీర్తన ద్వారా స్తుతించి మహింపరిచి కనపరుస్తూ వచ్చారు. మీ వాక్యం యొక్క మాటలు మాకెంతో విలువైనవి. వాటిని బట్టి మేము స్తుతించి ఘనపరచుటకు సహాయం చేయండి. రావాల్సిన తీసుకురండి, హృదయాల్లో కార్యం జరిగించండి. ప్రార్థన భారముతో నన్ను మమ్మల్ని మీరు నింపవలసి చేస్తుంది. ప్రభా, దేని కొరకే ప్రార్థించాలో, ఎలాగ ప్రార్థించాలో, ఏ విషయమే ప్రార్థించాలో వాటన్నిటి విషయమే ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసి చేస్తున్నాం. కనికరించండి. ప్రార్థించేవారు కావాలని మీరు సెలవిస్తూ వచ్చారు కాబట్టి మీ స్వరం పెంపజేసి మనవి చేస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి మనం ఈరోజు 2వ దినం కదా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో 2వ దినం. ఉపవాస ప్రార్థనలో మరి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం కొంత నిమిషంలో వాక్యం చూసుకొని ప్రార్థనలు మనం ప్రవేశిద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. స్వర్ణ వెనక్కి దొరుకు, వెనక్కి తలకాయలు కనపండి. 13, 14. మనం అందరం కలిసి చదువుకుందాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండును గాక. అదే రీతిలో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. రాజులు రాసిన 2వ గ్రంథము 2వ రాజులు 13వ అధ్యాయము 18వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి అందరం చదువుకుందాం. 2వ రాజులు 13వ అధ్యాయం 18వ వచనం అందరూ చదువుకుందాం. బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనగా అతడు ముమ్మారు కొట్టి మానెను. ఏంది కది? ఇక్కడ మనకు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం చెప్పండి? 3 రోజులు. ఈరోజు ఎన్నో రోజు? 2వ రోజు. కాబట్టి 3 అనేటువంటి మాట మనం 2 విషయాలు చదువుకున్నాం కదా. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ 3 కనబడతారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇక్కడ 2వ రాజు 13వ అధ్యాయం 18వ వచనంలో ముమ్మారు కొట్టి మానెను అనేటువంటి మాట. దైవ గ్రంథంలో ఎన్నెన్ని దినాలు ఉపవాసాలు చేశారు చెప్పండి? ఒక్కొక్క వ్యక్తి కొంతమంది కొన్ని దినాలు ఉపవాసాలు చేశారు. చెప్పాలి, మీకు గుర్తుకున్నది చెప్పండి ఎవరైనా. ఎన్ని దినాలు ఉపవాసం చేశారు ఒక్కొక్కరు? యేసుక్రీస్తు వారు ఎన్ని దినాలు ఉపవాసం చేశాడు? మోషే 40 రోజులు చేశాడు కదా. ఇంకా మరి దావీదు, దావీదు, సౌలు, ఇంకా చాలా మంది, కొంతమంది 1 రోజు చేశారు, కొంతమంది 2 రోజులు చేశారు, కొంతమంది 7 దినాలు చేశారు, కొంతమంది 3 దినాలు చేశారు కదా. మళ్ళాగా 3 దినాలు ప్రార్థన పెట్టుకున్నట్లుగా 3 దినాలు ప్రార్థన చేశారు. వారి యొక్క ప్రార్థన, 3 దినాల ప్రార్థన వారి జీవితంలో ఎంతో గొప్ప
ఆ కార్యములు జరిగిస్తూ వచ్చింది. అందుకే 3 అనేటువంటి మాట మనం గుర్తించుకుందాం. 3 దైవత్వానికి గుర్తు కదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి దైవత్వానికి గుర్తుగా మనం చూస్తుంటున్నాం. 5 కృపకు గుర్తుగా చూస్తుంటున్నాం. 5, 7 అనేది కృపకు గుర్తుగా చూస్తాం. అలాగా 3 అనేది పదము మనం చూస్తా ఉంటే మరి దైవత్వానికి గుర్తు. ఈ 3 దినాలు ఉపవాసం చేసిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. 3 దినాలు ఉపవాసంతో ఉన్నారు. వారు దేని నిమిత్తమై ఆ ఉపవాసం చేశారు? ఉపవాసం చేస్తూ ప్రార్థన చేసినట్టు విధానం మనకు కనబడతారు. 3 దినాలు ఉపవాసం చేశారు. ఉపవాసం చేసిన ప్రార్థన, వారు దేని కొరకే ప్రార్థన చేశారు కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 9వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరూ చదువుదాం. అంతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమియూ పుచ్చుకొనకుండెను. అతడు 3 దినాలు చూపు లేకుండా ఏం చేస్తున్నాడు? అన్నపానాలు పుచ్చుకోలే. 11వ వచనంలో ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అన్నపానాలు మానేసి. ఎవరైనా చెప్పండి? అపోస్తులుడు ఏంటండి? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. 3 దినాలు అన్నపానము పుచ్చుకోలే. 3 దినాలకు ముందు దేవుడు తనకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వెలుగు తనకు ప్రత్యక్షమైంది. తాను ప్రభువును చూచాడు. తన కళ్ళు పోయినాయి. మరి తాను కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు అంటే 3 దినాలు రాత్రి మగళ్ళు అన్నం తినకోకుండానే ప్రభు సన్నిధిలో ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అలాగ ప్రార్థన చేస్తున్నప్పుడు 22వ అధ్యాయంలో గమనిస్తే ప్రభువును చూచినట్లుగా అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉంటున్నాడు. ఆత్మీయమైన కన్నులతో తాను ప్రభువును చూచినట్టుగా చూస్తుంటాడు. 3 దినాలు దేని కొరకై ప్రార్థన చేశాడు అనేది మనకి ఇక్కడ గుర్తించాలి. మనం 3 దినాలు ప్రార్థన చేస్తున్నాం కదా. 3 దినాలు మనం దేని కొరకై ప్రార్థన చేశాడు? దేని నిమిత్తమే ప్రార్థన చేశాడు? ఎందుకొరకై ప్రార్థన చేశాడంటే తన యొక్క పాపము నిమిత్తమే తాను ప్రార్థన చేశాడు. పాపం, ఎంత దుర్మార్గుడు, ఎంత మోసగాడు, ఎంతమందిని బాధించాడు, ఎన్ని విధాలుగా తనకు మరి అనేకమైన దైవుడైన వారు ఎంతగా బాధ పెట్టాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో జ్ఞాపకం వచ్చినాయి. కూర్చున్నాడు. 3 దినాలు తాను చేసిన తప్పులు ఒప్పుకుంటూ, పాపక్షమాపణ పొందుతూ, మారు మనసు పొందుతూ, మరి తాను తప్పులు చేసిన అన్నిటిని కూడా ఒప్పుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం ఉపవాసముతో. కాబట్టి ఉపవాసం ఉండేదానికి గల కారణం ఏంటంటే మన తప్పులు మనం ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. చూడండి, దైవ గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా రాసిన గ్రంథం ఇక్కడ 9వ అధ్యాయం. నెహెమ్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. నెహెమ్యా రాసిన గ్రంథం 407వ పేజీ, బైబిల్ మధ్యలో నుంచి 407. నెహెమ్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఎవరైనా. ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని కూడి వచ్చిరి. వారై నిలవబడి తమ పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోట నిలవబడి, కదండి, ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు ఉపవాసముండి. ఉపవాసము ఎందుకు మనం చేస్తున్నాము? ఉపవాసం యొక్క మొదటి క్రియ ఏమిటంటే మరి మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపములను ప్రభు ఎదుట ఉపవాసముతో వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు. నిజంగానే ఉపవాసం యొక్క స్థితి అపోస్తలుడైన పౌలు మొదట్లో 3 దినాలు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థనకు మరి కారణం ఏంటంటే తన పాపములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. ఉపవాసముతో ప్రభు సందులో వచ్చినట్టు మన అందరం కూడా గుర్తించుకోవాల్సిందంటే మన పాపములను విడిచిపెట్టాలా, క్షమాపణ పొందాలా. కాబట్టి అపోస్తలుడైన పౌలు 3 దినాలు ఉపవాసము మనకు గుర్తు చేస్తా ఉంది.
ఈ దినాన కూడా ఈ ఉపవాసం యొక్క కారణం ఏమిటంటే మన పాపములు వదిలిపెట్టాలి, ఒప్పుకోవాలి. మరి మేము ప్రభువు నమ్మినాం కదా, విశ్వాసం ఉన్నాం కదా అంటే, విశ్వాసం ఉన్న ప్రభువు నమ్మిన మనము మరి పరిశుద్ధులమని మనమని చెప్పుకోవడం కాదు, కానీ అనేకమైన విషయాల్లో ప్రభువా మేము దారి తప్పి పాపములతో ఉంటున్నాము, అపరాధములు చేశాము, మరి మీకు విరోధమైన కార్యములు చేశాము, దయతో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము, మా పాపములు క్షమించు అని మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, పాపములు క్షమింపబడమే కాదు, కానీ మనసు మార్చబడము. రెండోదిగా మనం చూస్తే ఆ రెండో విషయంలో మన మనసు ఎందుకొరకే ఉపవాసం చేస్తున్నామంటే, మొదటున్న మనసు మనల్ని మరి ఆ మోసంలో దింపి మోసపూరితమైన మనసు కలిగిన వారంగా దేవుని నమ్మినప్పటికీ అనేకమైనగా మోసపోయి దేవుని బాధ పెట్టిన వారంగా, దైవబిడ్డలను బాధ పెట్టిన వారంగా మన మనసు ద్వారా, చెడిపోయిన మనసు ద్వారా మార్చబడే విధంగా మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఇలాగా ప్రార్థించిన వారి యొక్క ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు. మొట్టమొదటగా మనము మన తప్పులను, మన పాపములు ఒప్పుకోవాలి. రెండవదిగా మనస్సు మార్చబడడం అంటే బైబిల్ గ్రంథంలో, హెస్కేల్ గ్రంథంలో రాయబడింది, మరి ఆ యొక్క రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇవ్వబడినట్లుగా. అలాగా పాత యొక్క మనసు, పాత యొక్క ప్రవర్తన మార్చబడి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కొత్త ప్రవర్తన, క్రొత్త జీవితము, క్రొత్త నడవడిక, క్రొత్త మనస్సు మనం కలిగిన వారంగా ఉండాలని మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ 3 దినాల్లో మనం చేయవలసిన ప్రార్థన ఏమిటి? మొట్టమొదటగా మనం పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాల. ఒకవేళ ఇంకా పాపములు ఒప్పుకోకుండా, అపరాధములు ఒప్పుకోకుండా, దోషం ఒప్పుకోకుండా, జీవితం మార్చబడుకోకుండా మనం వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన ప్రయోజనము లేనే లేదు. మరి పాప క్షమాపణ పొందిన వారికి. రెండోగా దీంట్లో మనం చూస్తూ ఉంటే మనసు మార్చబడిన అనుభవం, రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాము, అయితే మనసు ఇంకా మార్చబడినటువంటి అనుభవం కలిగిన వారంగా ఉంటున్నామా? అనగా పాత మనసుతోనే, పాత స్వభావంతోనే, పాత కార్యములతోనే, పాత మనస్సుతోనే మనం జీవిస్తూ ఉంటున్నామా? ఇది ప్రభువుకు ఇష్టకరమైన కార్యము కాదు. సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనలో ప్రవర్తన అనేది మనసు మార్చబడి క్రొత్త విధానంలో, ప్రభువు మనల్ని మెచ్చుకునే విధానంలో మన మనస్సును మార్చబడేటట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఇది 3 దినాల ఉపవాసములో చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ఇది మనం గుర్తించుకోవాలి. రెండవదిగా మనము 3 దినాలు ఉపవాసం చేసిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటే చూడండి, యోనా రాసిన గ్రంథం, యోనా ఆమోస్ తర్వాత ఉంటుంది, ఓబద్య తర్వాత ఉంటుంది. యోనా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. 3 దినాలు ఉపవాసం ఉన్న వారి విషయంలో చూస్తుంటున్నాం. ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు తన పాపముల కొరకే ప్రార్థన చేశాడు. మనసు మార్చబడడానికి కొరకే ప్రార్థన మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. రెండో వ్యక్తి చూస్తే 1వ అధ్యాయం 17, యోనా గ్రంథం 1వ అధ్యాయం 17 చదవండి ఎవరైనా. నిశ్చయించు కాదు, 3 దినముల మత్స్యం యొక్క కడుపులో ఉండేది. 3 దినాలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ మత్స్యం పెద్దది, చేపది, తిమింగళం అనుకోండి, పెద్ద తిమింగళం, దానిలో వెళ్ళిపోయినాడు. 3 దినాలు ఆ చేప సముద్రంలో తిరుగుతానే ఉంది. ఆ సముద్రంలో 3 దినాలు తను ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏం తింటాడు? లోపల చేప కడుపు లోపల ఏం తినడానికి ఉండాలి? ఏమి తినడానికి లేదు. ఇక ఆ మత్స్యం కడుపులో 3 దినాలు 3 రాత్రింబగలు తాను ఉండి చేసిన ప్రార్థన మనకి ఏం కనబడిస్తుందంటే 2వ అధ్యాయంలో తన జీవితము సరిచేయబడడానికి మనం చూస్తూ ఉంటున్నాం. ఇది వరకు తను ఎలాగా ఉన్నాడు? ఒక గొప్ప ప్రవక్తే, మరి దేవుని మాట విననటువంటి వ్యక్తి, దేవుని యొక్క మాటను, దేవుని మనస్సును అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి వారి దుర్గతిని చెప్పు అంటే తాను తర్షీషు పట్టణానికి వెళ్ళినట్టు వ్యక్తిగా చూస్తూ ఉంటున్నా. అయితే దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి అలాగ నినివే పట్టణస్తుల్ని పోగొట్టుకోలేక మరి యోనాకు బుద్ధి చెప్పడానికి కొరకై మనం చూస్తా అంటే ఒక పెద్ద మత్స్యం కబుడులోకి తను పంపించేశాడు. అక్కడ యోనా 3 దినాలు రాత్రి మగుళ్ళు ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే,
తన జీవితం యొక్క మార్పు. ఇది వరకు తాను మా దేవుని మాట వినుకోకుండా ఉంటూ వచ్చాడు. ఇది వరకు దేవుని మనసును గ్రహించలేని వాడుగా వచ్చాడు. ప్రియమైన దేవుని మనసు ఎలాగుంటుందో తనకు అర్థం కావడం లేదు. మరి దేవుడు ఏం చెప్పినాడు ఆ మాట ప్రకారంగా చేయలేని వాడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప ప్రవక్తే తన యొక్క జీవితంలో ఈ మార్పు కొరకై ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ అది మనం గుర్తించుకోవాల్సింది. వెంటనే మరి 3 దినాల తర్వాత మత్స్యం దాన్ని బయట కక్కి వేసింది. తను బయటకు వచ్చాడు, మార్చబడ్డాడు, దేవుని మాట వింటానని ఆ నిర్ధారణకు వచ్చాడు, వెళ్ళాడు. మరి నినివే పట్టణస్థులకు ప్రకటన చేస్తూ ఉంటున్నారు. ఇక 40 దినాల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుంది, జాగ్రత్త అన్నప్పుడు నినివే పట్టణస్థులందరూ రాజుతో సహా ఉపవాసం ఉండి తమ జీవితాలను మార్చుకున్నారు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంతకంటే ముందుగా యోనా జీవితంలో జరిగిన కార్యం 3 దినాలు ఉపవాసంలో తన కార్యం ఏమిటంటే దేవుని మాట నేను వినాలి. తర్వాత తన జీవితంలో గుర్తించుకోవాల్సిందంటే దేవుని మనస్సును నేను గ్రహించాలా. చూడండి, అనేకమైన సార్లు ఇన్ని దినాలుగా రక్షింపబడ్డా, మారుమనసు పొందాము, ప్రభు మందిరానికి వస్తుంటున్నాము. దేవుని మాట మనం వింటున్నామా? దేవుని స్వరాన్ని వినగలుగుతుంటున్నామా? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు గ్రహిస్తుంటున్నామా? లేకపోతే దేవుని మనసు ఎలాగ ఉంది, ఆయన మనసును మనం అర్థం చేసుకోగలుగుతుంటున్నామా? దైవ గ్రంథంలో ఉంది, ఆత్మ సంబంధి అయినవాడు ఆత్మ యొక్క క్రియలు ఏమిటో గ్రహించేవాడుగా ఉంటాడు. శరీర సంబంధి అయినవాడు శరీర సంబంధమైన క్రియలు ఎలాగ ఉంటాయో గ్రహించేవాడుగా ఉంటాడు. మరి ఇన్ని దినాలుగా ప్రభువును మనం అనుసరిస్తూ ప్రభు మార్గం నడుస్తూ మరి ఉంటున్న మనము దేవుడి మనసు ఎలాగుందో అర్థం చేసుకోలేని వారుగా ఉంటున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నేను చనిపోవాలి 3 దినాల తర్వాత లేస్తాను అంటా ఉంటే పేతురు దేవుని యొక్క మనసును, ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసును, ఆయన కార్యములను గుర్తు చేసుకోలేని వాడుగా ఉంటున్నాడు. ఏమంటున్నాడు మనకు తెలుసు. ప్రభు చేతి పట్టుకుని, ప్రభువా నీకు ఈ కార్యము దూరముగా. ప్రభు అన్నాడు, నువ్వు మనసు సంగతుల్ని ఆలోచిస్తుంటున్నావు, దేవుని సంగతులను గుర్తించలేకపోతుంటున్నావు. ఇన్ని దినాలుగా మనము ప్రభు సన్నిధిలో ఎన్నో దినాలు వస్తున్నాము. ప్రభు మనసును మనం గుర్తించుకున్నామా? దేవుని మాటను మనం గుర్తించుకుంటున్నామా? ప్రభు మనసును మనం వివేచిస్తుంటున్నామా? ఆ మనసు మరి వివేచించే విధానంలో మనము మరి ఉంటున్నామా? దాని కొరకే ప్రార్థన చేయాలి. యోనా 3 దినాలు చేసిన ప్రార్థన ఏమిటంటే దేవుని మనసు ఏమైంది, మరి తాను ఎందుకు దేవుని మాట వెళ్ళలేకపోయాడు, ఎందుకు మూర్ఖించి తాను వెళ్ళాడు, ఎందుకు మరి తాను యొక్క తప్పును తెలుసుకొని సరి చేయబడిన వాడుగా తిరిగి దేవుడు 2వ అవకాశం ఇస్తే దేవుని మాట విన్న వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కానీ సార్లు మనము దేవుని మాట వినుకోకుండా, దైవబిడ్డల మాట వినుకోకుండా మూర్ఖించి మనం ఎన్నోసార్లు తప్పులు చేసి ఉంటాం. మానవులంగా ఏం చేస్తాము, మనం అనుకున్నదే రైటుగా, లేకపోతే మనం అనుకున్నదే నిజముగా అనుకుంటాం. కానీ అనేకమైన సార్లు దైవబిడ్డలైన వారి ద్వారా, ఇతరులైన వారి ద్వారా, పెద్దలైన ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనేకమైన సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం గ్రహించలేని వారుగా ఉంటాం. మూర్ఖంగా ప్రవర్తించిన అనుభవాలు ఎన్నో ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏమి తీర్మానం చేసుకోవాలి? ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే యోనాలాగా మనము దేవుని మాటను ఎక్కడైనా ధిక్కరించామా? యోనాలాగా దేవుని మనస్సును అర్థం చేసుకోలేని విధానము మనం ఎక్కడికైనా ఉందా అని మనం గుర్తించుకోవాలి. ప్రభు యొక్క ప్రార్థన, ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను యోనావలే మీ మనసును అర్థం చేసుకోలేని వాడుగా ఉంటున్నాను, యోనావలే మీ మాటను ధిక్కరించి నా సొంత ఆలోచన సొంత అడుగుల ప్రకారం నడుచుకున్న వాడుగా ఉన్నాను, అనేకమైన సార్లు నష్టపడ్డాను, దయతో నన్ను క్షమించండి. ఇక మీదట అలా కాదు. నీ మార్గాలు, నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ మనసు ఏమై ఉన్నది, నీ మనసు యొక్క ఉద్దేశం ఏమైనది, దానిని గ్రహించే విధంగా నాకు సహాయం చేయండి. దాని కొరకై ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకై ప్రార్థన చెప్పండి? మనము దేవుని మాట విని అంత మాత్రం కాకుండా దేవుని యొక్క మనసు ఏమై ఉన్నదో గ్రహించే విధంగా మనము ఉండుటకై ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం. ఎన్నో కార్యాలు చేస్తాం కానీ దేవుని మాట వినలేకపోతాం. ఎంతో మందిని మనం గుర్తిస్తాం కానీ అంతా తెలుసుకుంటాం కానీ దేవుని మనసు ఏమైనదో అర్థం చేసుకోలేము. దేవుని బిడ్డలంగానే ఉంటున్నాం కానీ దేవుని మనసు, ఒక్కోసారి భార్య భర్తలు అనుకుంటాడు, ఇన్ని సంవత్సరాలు సంసారం చేసినా కూడా నాకు ఈ వ్యక్తి యొక్క మనసు ఏమిటో అర్థం కాదు, ఈ వ్యక్తి యొక్క తలంపు ఏమిటో అర్థం కాదు,
అనేటువంటి ఆ మాటలు మనం వింటా ఉంటాం. ఎంతోమంది మరి ఇతరులతో సహవాసం చేస్తూ ఉంటారు. వారితో సహవాసం చెప్పిన వారి యొక్క అభిరుచులు, వారి యొక్క క్రియలు, వారు ఏం చేస్తారు, వారి యొక్క పరిస్థితులు ఏమిటని అన్ని గమనిస్తూ ఉంటారు. మరి దేవునితో సహవాసం చేస్తున్న మనము దేవుని యొక్క అభిరుచి ఏమిటి, దేవుని యొక్క మనస్సు ఎలాగుంది, దేవుని యొక్క ఆలోచన ఎలాగుంది, ఆయన యొక్క తలంపులు ఎలాగున్నాయి, వాటిని గుర్తించలేకపోవడం అనేది మనం గుర్తించుకోవాలి. అంత మాత్రమేనా? ఆయన మాటను మనం వింటున్నామా లేదా? ఆయన మాటను, దైవ బిడ్డల మాట వినడం, దేవుని యొక్క దైవ సేవకుల మాట వినడం, దేవుని వాక్యంతో మాతో మాట్లాడినప్పుడు ఆ వాక్య ప్రకారం మనం ప్రవర్తించడము, ఇవన్నీ కూడా దేవుని వాక్యమును విని అనుసరించేటువంటి అనుభవంలోకి మనం తీసుకొస్తారు. అయితే అనేకమైన సార్లు మనం ఏమవుతున్నామంటే అలాగా ఆయన మాటను వినక చిన్న పిల్లల్లో మరి తల్లిదండ్రుల మాట, పెద్దల మాట వినుకోకుండా ధిక్కరించినట్లుగా, లేకపోతే ఆ మాటకు విలువేసుకోకుండా తన సొంత పనులతో వెళ్ళినప్పుడు జరిగినటువంటి నష్టంలా వెళ్ళే మన జీవితాలు కూడా ఉంటున్నాయి. అందుకే యోనా 3 రాత్రింబగళ్ళు మరి చేప కడుపులో చేసిన ప్రార్థన యొక్క విలువ ఏంటంటే, ప్రభువా నేను నీ మాట వినక ఏమైనాను, తర్షీషుకు వెళ్ళినాను. వెళ్ళడం ద్వారా జరిగింది ఏమిటి అంటే ఆ ఓడవలో ఉన్న వారందరూ కూడా నా ద్వారా బాధపడ్డారు. మరి నీవు చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నాడు, ఆయన ఎందుకు ఈ యొక్క అవకాశం నినివే పట్టణంలోకి ఇస్తున్నారని నేను నీ మనసును అర్థం చేసుకోలేకపోయినాను, నీ మనసులో ఉన్నది నేను గ్రహించలేకపోయినాను. కాబట్టి మరి నన్ను క్షమించు. ప్రార్థన మనం కూడా ప్రార్థన చేయాల. ఈ దినాల్లో మనం ప్రార్థన చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నీ మాట నేను గ్రహించేవాడగా, నీ స్వరాన్ని నేను వినేవాడగా, నీ మాట విలువిచ్చేవాడు. అంత మాత్రం కాదు, దేవుడి యొక్క మనసు ఏదో గ్రహించేది. మనం అర్థం చేసుకుంటే ఫీనెహాస్ మనం గుర్తు సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో మరి తన మనసును గుర్తించిన వాడుగా చూస్తుంటాం. దేవుని మనసు ఎలాంటిది, దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క క్రియ ఎలాంటిది, పరిశుద్ధమైనది. అది గుర్తించాడు. దేవుడు ఏదైతే వర్చలేకపోతున్నాడో, దేవుడికి ఏదైతే అయిష్టమైన కార్యం ఉందో అది చేయకోకుండా ఉండడానికి ఫీనెహాస్ ఎంతో శ్రమ పడుతూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా చంపుతూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడి మనసు ఏది అనేది మనం ఏం చేయాలా, గుర్తించాలి. ఆ గుర్తించాలి అంటే ప్రార్థన మనము చెయ్యాలా, ప్రార్థన చేయాలి. అంత మాత్రం కాదు, దేవుడు ఏమి సెలవిస్తున్నాడో వినలేనటువంటి స్థితిగతులు ఎన్నో దినాల మనలో ఉన్నాయి. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే మనం ఏం చేయలేకపోయినాము, చెవి లేకపోయినాము, మాట వినలేకపోయినాము, వినడానికి కూడా మనము మరి ఆ సమయం వెళ్ళకపోయినాం. తద్వారా ఎన్ని నష్టాలు జరిగినాయి, ఎన్ని కష్టాలు జరిగినాయి. వీటన్నిటిని ఒకసారి గుర్తించుకొని ఈ ఉపవాస దినాల్లో మనం ప్రార్థించాలా, యోనా ప్రార్థించినట్లుగా ఆ విధానంలో మనము ప్రార్థించాలి. ఇది రెండోది మనం చూస్తూ ఉంటున్నాం కదండి. మొదటి చూసినాము, పౌలు యొక్క 3 దినాల ప్రార్థన దేని గుర్తు చేస్తా ఉంది, తన పాపమును క్షమించడానికి, రెండోదిగా తన మనసు పరిపూర్ణంగా మార్చబడడానికి. రెండోది ఏం చూసినాము, యోనా జీవితంలో 2 విధాలు గుర్తిస్తూ వచ్చాం. మొట్టమొదటి ఎందుకు దేని కొరకై ప్రార్థన చేశాడు ఆయన, దేవుని మాట వినడానికి కొరకై నాకు సహాయం చేయి అంటే వినకోకపోవడం ద్వారా జరిగిన నష్టం. రెండోదిగా ఏం చూస్తున్నాం దాంట్లోనే, దేవుని మనసును గ్రహించే విధానం నాకు ప్రభువా దయచేయి. ఇది 3 రోజులు ప్రార్థన చేసిన విధానం. మూడవదిగా చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనము దయచేసి అందరం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16. నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములో చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజు నద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. ఎస్తేరు యొక్క గ్రంథంలో మనకు బాగా తెలిసిన విషయమే. ఏం చేస్తున్నావా, 3 దినాలు ఉపవాసం ఉండండి అని మొర్దెకైకి మరి సమాచారం పంపించింది. ఎవరి నిమిత్తము, తన నిమిత్తం. ఇప్పుడు తాను చేయవలసిన ఒక కార్యం ఉంది. ఏమిటంటే రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజలు ఏ యొక్క మరి
నాశనానికి అయితే గురవుతుంటున్నారు, ఒక దినాన ఉంటే అందరూ కూడా చంపబడాలనేటువంటి శాసనం వచ్చిందో ఆ శాసనం మార్చబడాలా, ప్రజలు రక్షింపబడాలా. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళడానికి కొరకై తాను మరి సిద్ధపడింది. ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితి ఉందంటే, నెల దినాలు ఎవరైనా సరే రాజు పిలవందే రాకూడదు. రాజు పిలవకోకుండా ఎవరైనా వచ్చారనుకో ఆ వ్యక్తి మరి శిరఛేదన చేయబడాలి. మరి నెల దినాలు మరి తన భార్య నుండి ఎస్తేరు తన దగ్గరికి వెళ్ళలేకపోతావు. ఈ నేపథ్యంలో ఆమె ఏం చేసిందంటే, వెళితే తనకు మరణం ఉంది, ఒకవేళ కరుణ చూపిస్తే చూపించవచ్చు, కానీ ఇక్కడ తన కొరకే ప్రార్థన చేయాలని మొర్దెకైని ఇశ్రాయేలుని అడిగినట్లుగా మనం అక్కడ చూస్తుంటాం. తాను కూడా ప్రార్థన చేస్తూ ఉంది. తాను కూడా ప్రార్థన చేస్తూ ఏం చేసిందంటే చెప్పింది. వీళ్ళందరూ 3 దినాలు ఉపవాసం ఉన్నారు. మరి ఎస్తేరు తన పనికి చెలికెత్తులు కూడా ఉపవాసం ఉంటున్నారు. దేని కొరకే అంటే తన ప్రజల నిమిత్తమైనటువంటి ఉపవాసము. ప్రియమైన వాళ్ళరా, మనం ఒకసారి గుర్తిస్తూ ఉంటే మనము ఉపవాసం ఉండేది దేని కొరకంటే నశించిపోయేటువంటి ప్రజల కొరకే కాకుండా దైవబడే వారు కూడా నశించిపోతున్న వారిని కూడా మనం ఏం చేయాలా? ఉపవాసము చేయాలి. 2 విధాలుగా. దేని కొరకై? ప్రజలు మరి ఇశ్రాయేలులందరూ ఒక దినాన చంపబడాలి, మరి నాశనం కావాలన్నటువంటి శాసనం వచ్చింది, అది తప్పింపబడాలా. అంత మాత్రమే కాకుండా ఎస్తేరు కూడా తాను వెళ్ళినటువంటి పని కార్యము జరగాల, ఎస్తేరు కూడా బ్రతకాలి. ఎస్తేరు తెచ్చిపోతే ఇక ప్రజలకు మరి ఎక్కడి నుంచి సహాయము? కాబట్టి తను వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు తన కొరకై ప్రార్థన చేయమని చెప్పింది, ప్రజల నిమిత్తమే తాను కూడా ప్రార్థన చేసి ఈ కార్యము జరగాలి అంటే దేవుడి వల్లనే జరుగుతుంది. అది ఎలాగా అంటే ఉపవాసముతో ఉంటే దేవుడు ఎంతగైనా సరే ఆయన కరుణ చూపించేవాడు. అయ్యో, ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారు, అన్నం తినకోకుండా. ఒకటి సాధించాలంటే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఏం తినకోకుండా బట్టలు కావాలంటే, రే డబ్బులు లేదురా అంటే వాళ్ళు ఏం చేస్తారు? నాకేం వద్దు అని మూతి ముడుచుకొని కూర్చుంటారు, అన్నం కూడా తినరు. తర్వాత 2 రోజులు కూడా ఊరు ఎట్లా అంటా ఉంటారు, ముండికేస్తారు. వెంటనే సరేలే పోతే పనులు ఏదో ఒకటి అని మనము కొనిస్తాం. అంటే ఒకటి సాధించాలంటే ఏమి ఉండాలి? ఉపవాసము ఉండాలి. ప్రజలు దైవబిడైన వారు లేదా లోకస్తులే వారు రక్షింపబడాలంటే దైవబిడైన వారు కూడా తమ మనసు మార్చుకొని జీవితంలో క్రమంగా నడిచి దేవుని సన్నిధికి రావాలి అంటే ఉపవాసము చేయాలా. ముఖ్యంగా లోకస్తులు రక్షింపబడాలంటే ఉపవాసం చేయాలా. మరి దేవుని బిడ్డలు వస్తూ కూడా దేవునికి దూరమైపోతున్న వారు రక్షింపబడాలి, వారు కూడా ప్రభువుకు సమీపంగా ఉండాలంటే కూడా ఉపవాసము చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒక కుమారుడికి దయ్యం పడితే మరి శిష్యుల వల్ల కాలేదు. ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు చూసి, మోగమైన చెవిటి దయ్యమా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు శిష్యులు అడిగా, అయ్యా ఏమిటి, మేము ఎందుకు పోగొట్టలేకపోతే ఎన్నో దయాలు మీ నామను పోయినాయి కదా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, ఇలాంటి వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన వల్లే తప్ప లోకంలో ఉన్న వారిని దయ్యం పట్టడమే కాదు, దైవ బిడ్డలైన వారికి కూడా దయాలు పడతాయి. ఏం దయాలు చెప్పండి? మూర్ఖపు దయాలు. అంటే చెప్పిన మాట వినరు, దేవుని మందిరానికి రారు. అర్థమైందా? అర్థం చేసుకోరు, దేవునికి మరి ఇష్టకరంగా ఉండరు. ఏదో పేరు మాత్రమే ఒక పేరు పెట్టుకుంటారు, దైవికమైన పేరు పెడతారు. కానీ వారి జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మరి దూరంగా ఉంటాయి. రెండోదిగా అట్లే మనం చూస్తూ ఉంటే కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారే కానీ వారిలో పరిపూర్ణమైనటువంటి మనసు మార్చబడలేని వారుగా ఉంటారు. ఒక మాట చెప్పుకోవాలంటే అపవాది యొక్క ప్రవర్తన జీవితంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, మరి బాప్తిస్మ యోహాను అన్నాడు, అందరూ బాప్తిస్మ తీసుకోవడానికి వస్తా ఉంటే ఆయన అన్నాడు, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మొట్టమొదటిగా మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. చూడండి, మనిషి బాగానే ఉంటాడు, అయితే అధికారం అంతా కూడా అపవాది యొక్క అధికారం కిందే ఉంటాడు. రక్షింపబడి ఉంటాడు, మారుమనసు పొంది ఉంటాడు, మరి దేవుడు ఎందుకు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకుంటే కొన్ని దినాలు నడుస్తూ ఉంటాయి. కానీ అధికారం అంతా ఎవరి అధికారం ఉంటుంది? సాతాను అధికారం. చూడండి, మరి అలాంటి వారు మనసు మార్చబడాలా. అలాంటి వారు ఒకవేళ మనం గుర్తిస్తే రక్షణ లేని వారు మరి రావడము చాలా సులభమే.
ప్రభు వారిని రక్షిస్తే వెంటనే వస్తాడు. కానీ రక్షింపబడిన వారు స్థిరముగా నిలవడం అనేది చాలా కష్టం. వారు ఏముందిలే తేలిక తీసుకొని జీవితం అంతా తేలిక తీసుకొని నడుస్తూ ఉంటారు. ప్రియమైన వారులారా, వారి ద్వారా ఎంతో నష్టము. అలాంటి వారు కూడా మార్చబడాలా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేసింది. నశించిపోయే తన ప్రజల కొరకు, నశించి పోబోతున్నటువంటి తన కొరకే ప్రార్థించే విధంగా ఉంటూ వచ్చింది. కాబట్టి 2 విధాలుగా మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నశించిపోయే లోకస్తులైన వారి కొరకు ప్రార్థన చేయాలా, నశించిపోతున్నటువంటి మన వారైన వారి కొరకై, మన కుటుంబస్తులైన వారి కొరకై, మరి దేవుని మీద వస్తూ దేవునికి దూరమైన వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఈ 2 అంతల విధానం మనం గుర్తించుకోవాలా. ఎస్తేరు అలాగే ప్రార్థన చేస్తూ వచ్చింది. 3 దినాల ప్రార్థనలో ఆమె విజయము సాధించేసింది. ఈ విషయాలు మనం గుర్తించుకుందాం. ఇది ఎన్నది మనం చూస్తూ వచ్చాము. 3. చివరిగా ఒక మాట చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. చివరిగా ఒక మాట చూసుకుందాం. చదవండి ఎవరైనా. నాదున్నారు. ఏమో అని ఉపవాసముతో చెప్పండి. ఎన్ని దినాలు ఉండాలంటే నేటికి 3 దినాల్చి వారు ఎట్టున్నారు? ఉపవాసముతో ప్రభు యొక్క వాక్యమును వింటా ఉన్నారు. ఇక్కడ మరి ప్రభు కనికరించిన వాడుగా చూస్తుంటాం. 3 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత మరి ఆ ఉపవాసంలో సాధించినటువంటి దానిని బట్టి దేవుడు మనం చూస్తూ ఉంటున్నాం. మనం అక్కడెక్కడ ఏదైనా పెద్ద కంపెనీలు ఉంటాయి. వారు ఏం చేస్తారు? కార్మికులు ఏం చేస్తారు చెప్పండి? బయట టెంట్లు వేసుకొని కూర్చుంటారు. కూర్చొని ఉపవాసం పెడతారు. దండలు వేసుకొని ఇంకా కూర్చుంటారు. 2 రోజులు అయితే 3 రోజులు అయిపోతుంది. ఆడ పడిపోతా అంటారు. ప్రజల్లో చైతన్యం కలుగుతుంది. ఒరే, వాడు మన కోసం మరి ఎంతో ఉపవాసం చేస్తాడరా అని ప్రజలు కొద్దిగా ఉత్సాహం చూపిస్తారు, దగ్గరకు వస్తారు. అప్పుడు అధికారులు చూసి ఏం చేస్తాడు? మరి వీడు ఏదో సాధించాడు, వీరికి ఏదో అవసరమో వానికి ఇచ్చేదో మేము ఇస్తాము, హామీ చేస్తామని వచ్చి ఆ తర్వాత ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో ఆ వ్యక్తికి ఏమి ఇస్తారు చెప్పండి? ముందుగా ఏదో ఒకటి రసము, నిమ్మకాయ రసము. అయ్యా, నువ్వు కొద్దిగా ఆపేసే ఉపవాసము, నీ ఉపవాసం ద్వారా చాలా చలనం వస్తూ ఉంది, కాబట్టి మేము ఏది చేయాలని చేస్తాము, నువ్వు అనుకున్నది చేస్తాము అనేటువంటి మాట. యేసు ప్రభు దగ్గర 3 దినాలు ఉంటే 3 దినాలు ఎలా కూర్చున్నారు? ప్రభు యొక్క వాక్యం వినడానికి కొరకై వారు 3 దినాలు ఉపవాసముతో ఉన్నారు. ప్రభు గమనించినాడు, అరే వీరు 3 దినాలు ఉన్నారు. కాబట్టి వీరికి శరీర సంబంధంగా ఉపవాసం వాళ్ళు పంపివేస్తే వారు మూర్చబోతారు అని గుర్తించి ఏం చేశారంటే వారికి భోజనము ఏర్పాటు చేస్తూ వచ్చారు. చూడండి, ప్రభు దగ్గర కూర్చున్నటువంటి ఈ యొక్క 3 దినాలు ఉపవాసం ఉంటున్న ప్రజలు దేని నిమిత్తమై వారు అక్కడ కూర్చున్నారు? దేవుడు వాక్యము, దేవుని మాటలు వాళ్ళకి ఎంతో అవసరమై ఉన్నది కదండి. దేవుని వాక్కు, దేవుడు ఆ దినాల్లో ప్రత్యక్షం కావడము చాలా అరుదుగా ఉంటూ వచ్చింది. ఈ దినాల్లో ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినాల్లో ప్రత్యక్షంగా దేవుని మాటలు వారు వినడానికి కొరకై సిద్ధపడిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటలు పోగొట్టుకోకుండా దేవుని వాక్యం మనకు, వారికి అవసరమైన వాక్యం, వారితో మాట్లాడే వాక్యం, వారి జీవితానికి అవసరమైనటువంటి మాటలు వారు కలిగి ఉండడానికి కొరకై దేవుడి దగ్గర వాళ్ళు ఎంతకైనా సరే వాళ్ళు దైవవాక్యం మనం చూస్తూ ఉంటే పెందలకడనే సమాజ మందిరానికి వెళ్ళేవారంట. దేవుని మాటల కొరకై ఎదురు చూసేవారంట, దేవుని స్వరం కొరకై. ఇక్కడికి వచ్చిన మనం కూడా గుర్తించుకోవాల్సి ఏంటంటే, ప్రభువా నీవు నాతో మాట్లాడాలా. నేను ఉపవాసం వచ్చింది ఎందుకు? నీవు నాతో మాట్లాడాలి. నీ మాటలు పెద్దగా పొడువుగా ఉన్న వర్తమానమైనా సరే, చిన్న వర్తమానమైనా సరే, లేదా మధ్య వర్తమానమైనా సరే, నీవు నాతో మాట్లాడాలి. ఆ మాటలు మాట్లాడకపోతే చెప్పండి, ఎంతో పెద్ద పెద్ద మీటింగ్లు పెడతాము, ఎంతో చేస్తాము, కానీ దేవుడు ఒక్క మాట కూడా మనతో మాట్లాడకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది అంటే అర్థం ఏమిటి? మనము దేవుని మాట మనతో మాట్లాడాలా, అది చిన్న స్వరం మనం వినాలా, ఇదే మన యొక్క లక్ష్యం. దేవుడు మాట్లాడితే ఏ విధమైన మాట్లాడతాడు.
ఎలాగైనా మాట్లాడతాడు. ఆయన మనకు తన మాటలు వినిపించడానికి కొరకై, ఆయన మాటలు వినడానికి కొరకై మనం ఉపవాసంతో వచ్చాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన చెవులు, ఆత్మ సంబంధమైన మరి కన్నులు కలిగిన వారంగా మనం ఇక్కడ కూర్చొని ఉండాలి. ఈ ఉపవాసంలో శరీరం ఏం చేస్తుందంటే అన్ని బలహీనమైపోతాయి కదండి. ఉపవాసంలో ఏం చేస్తాయి? నిజంగా ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు చేయతండి, తిని వచ్చేటోళ్ళు కాదు. నిన్న తిని వద్దులే, నిన్న అయినా సరే ప్రస్తుతానికి ఈరోజు ఉపవాసం ఉండాలి చెప్పండి. మంచిదే, ఉపవాసం ఉండడం మంచిదే. ఈ ఉపవాసంలో ఏం చేస్తుందంటే మన చేతులు, కాళ్ళు, కళ్ళు, గిళ్ళు అన్నీ కూడా ఏమైపోతాయి? బయలు గమ్మిపోతాయి. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? డల్ అయిపోతాయి. అప్పుడు ఈ ఉపవాసం ద్వారా ఆత్మ యొక్క నడిపింపు అనేది, ఆత్మ యొక్క చలనం అనేది మనలో చూస్తాం. ఆత్మ చలనం ఏం చేస్తుంది? దేవుని స్వరము వినడానికి కొరకై మనల్ని సిద్ధపరిచేదిగా ఉంటాయి. ఇది మనము ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభువు మనతో మాట్లాడాలని వచ్చి ఉంటున్నాం. ఆయన మాట్లాడితే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆయన తన మాటలు మనకు వినిపిస్తే చాలు, ప్రభువా అన్ని సమస్యలకు పరిష్కారము. దాని కొరకై నీ మాట, నీ స్వరం వినడానికి కొరకే వచ్చి ఉంటున్నా. మాతో మాట్లాడవా, మాకు మీ స్వరం వినిపింపజేయవా. చూడండి, ఉపవాసం ఉంటే 40 దినాలు ఉపవాసం ఉంటే 40 దినాల తర్వాత ప్రభు అయిన దేవుడు మోషేతో ఏమంటున్నాడు? తన యొక్క వాక్యములన్నిటిని కూడా అనుగ్రహించిన వాడుగా చూస్తాడు 40 దినాల తర్వాత. అంటే ఉపవాసములో దేవుడి స్వరం వినేంత వరకు కూడా మనము కనిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. అందుకే దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఆయనతో పాటు పరిచయం మరి జెహోషాములో సేవ చేస్తున్నప్పుడు ఆయన దేవుని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆయనకు టీ ఇవ్వడానికి, టిఫిన్ ఇవ్వడానికి ఒక వ్యక్తి నియమింపబడి ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఉదయాన్నే వెళ్ళి టీ సమయం ప్రకారం టీ ఆడబెట్టాలి. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. టీ ఆడబెట్టి రావడమే పని. తర్వాత ఆయన మరి టిఫిన్ కూడా ఆడబెట్టేసి వస్తారు. సమయానికి వెళ్ళినప్పుడు అక్కడ టీ అలాగే ఉంటుందంట, మరి టిఫిన్ కూడా అలాగే ఉంటుంది. సరే తీసేసినాడు. మళ్ళీ మరుసటి రోజు, రెండో రోజు, మూడో రోజు మరి ప్రభు మరి మాట్లాడాట. కొద్దిగా చిన్నగా ప్రార్థన చేసుకుంటుంటే, అన్నగారు మీరు టీ తాగడం లేదు, టిఫిన్ తినడం లేదంటే ఆయన అన్నాడంట, దేవుడు ఇంకా నాతో మాట్లాడలేదు. అర్థమైందా? దేవుడు నాతో ఇంకా మాట్లాడలేదు. కాబట్టి అవి వినేంత వరకు, వినాలంటే ఈ శరీర సంబంధమైనటువంటివి అన్ని కూడా ఏం కావాలా? సస్తేనే కానివి శరీర సంబంధమైన స్వరాలు, శరీర సంబంధమైనటువంటి మాటలు, శరీర సంబంధ కాళ్ళు, ఇవన్నీ కూడా మరి ఈ దృష్టి అంతా కూడా ఇవన్నీ చచ్చిపోతేనే కానీ, అంటే వాటింటికి చలనం లేకుండా ఉన్నప్పుడే దేవుడి తన స్వరాన్ని వినిపిస్తాడు. బాగా తిని మనం ఫుల్గా ఉంటే ఏమవుతుంది చెప్పండి? నిద్ర వస్తుంది, దేవుడి మాట వినము, కళ్ళు మూసుకుంటాము, దేవుడి వాక్యం ఎటపోతుంది. మన 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 శరీరం మన స్వాధీనంలో ఉండదు, సుఖ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఉపవాసం ఉండడం ద్వారా మనం ఏంటంటే ఆత్మను మనం మేలుకొలిపే వారంగా ఉంటాము. ఆత్మ ద్వారా దేవుడి యొక్క స్వరాన్ని మనం వినగలిగే వారంగా ఉంటాం. భక్సింగ్ గారికి అదే, నాకు ఇంకా దేవుడు మాట్లాడలేదు అంటే ఇవన్నీ తింటే నేనేమైపోతాను? నిద్ర వస్తుంది. కాబట్టి దేవుడు నాతో ఏమో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఇంకా నాతో మాట్లాడలేదు కాబట్టి, నాకు ఇంకా నా శరీరం యొక్క బలహీనత ఇంకా మరి తగ్గాలి కాబట్టి నేను అవి తినకూడదు. చూడండి, అందుకే దైవబిడ్డలు మనకు నేర్పేది ఏంటంటే ప్రార్థనా సమయంలో ఉపవాసం ఉండాలి, పని చేసే సమయంలో తినాలి. ప్రార్థన సమయంలో మరి ఫుల్గా తినేది, పని చేసే సమయంలో తినకుండా ఉండేది ఇటే కాదు. ప్రార్థన సమయంలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఉపవాసం ఉండాలా. దేవుని పని చేసే సమయంలో తినాలి, శక్తి కావాలి. రెండుకు ఉల్టాగా మనం చేస్తే మనం ఏం చేయలేము? పని చేయలేము. అందుకే ఈ దినాలు 3 దినాలు వాళ్ళు ఏం చేశారంటే ప్రభు దగ్గర కూర్చున్నారు. ఆయన కూడా ఎంత గొప్పవాడు. 3 దినాలు వాళ్ళు ఈయన చెప్తానే ఉన్నాడు, వాళ్ళు వింటానే ఉంటారు. వారి శరీరంలో ఏది కూడా బలహీనం అనేది ఎక్కడ కూడా లేదు. అందుకే భక్సింగ్ గారి దినాల్లో జరిగిన కార్యం ఏమిటంటే మరి జెహోషాములో జరిగిన విషయం, కాన్వకేషన్ జరుగుతూ ఉంది, మధ్యాహ్నం భోజనంకి అయిపోయినాయి, ఎక్కడ కూడా భోజనం మరి బియ్యం కూడా లేవు. భక్సింగ్ గారు చెప్పారు, అయ్యా బియ్యం లేవు, మరి తినడానికి ఉదయం టిఫిన్ పెట్టేసినాము, బియ్యం లేదంటే సరే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేస్తున్నారు. మధ్యాహ్నం అయిపోయింది. ఆయన ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేసేటప్పటికి ఆయనకు ఫాక్స్ దొరగారు, పెద్ద దొరగారు
వాక్యం చెప్తాడంట. ఆయనకు ఇన్ఫర్మేషన్ పంపించారు, నువ్వు వాక్యం చెప్తానే ఉండు అన్నారంట. అర్థమైందా? వాక్యము నువ్వు చెప్తానే ఉండు. ఆయన 7 గంటలు ఏకధాటికి చెప్పేశాడంట. మొదలు పెడితే ఎప్పటి వరకు? ఉదయం 9కి 10 గంటలు మొదలు పెడితే 7 గంటలు అంటే ఎంత టైం చెప్పండి? 7 గంటలు కూర్చుంటామా చెప్పండి? వాక్యం కొరకు 7 గంటలు కూర్చున్నారంట వాళ్ళంతే. లేచి పోయినట్టు లేదంట, పాసుకు పోయినట్టు లేదంట. 7 గంటల తర్వాత అప్పుడు భోజనం వచ్చిందట. అర్థమైందా మీకు? అంటే వారు 7 గంటలప్పుడు వాక్యం కూర్చున్నప్పుడు దాని మీద నిఘా ఉన్నప్పుడు, అంటే వారి శరీరంలో ఏం లేదంటే వారు ఆ ఉపవాసం చేసినట్టుగా మనం చూస్తే, అప్పుడు దేవుడు వాక్యం పైన వారికి వెళ్ళినప్పుడు దేవుడు వారితో అనేకమైన వారితో మాట్లాడినాడు. కాబట్టి దేవుడి ప్రజలు ప్రభు దగ్గర 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే దేవుని వాక్యము వారితో మాట్లాడితే చాలు, మాకు శరీర సంబంధమైన భోజనం ముఖ్యము కాదు. ఇప్పుడు మనం కూడా ఉపవాసం లేదు ఎందుకు? దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు ఒక్క మాట అయినా సరే ఆ మాట ద్వారా మన మనస్సు అంతటి తృప్తిపరచబడతాది. దాని కొరకై రాబో దినాల్లో కూడా దేవుడు వాక్యం ద్వారా, దేవుడు మాటల ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అన్నప్పుడు మనం ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ 3 దినాల ఉపవాసంలో 4 విషయాలు చెప్పాను. ఎవరు 3 దినాల ఉపవాసం చేసిన వారు చెప్పండి? అపోస్తలుడైన పౌలు. దేని కొరకై చేశాడు? తన పాపాలు క్షమింపబడడానికి, రెండోదిగా తన మనసు పూర్తిగా మార్చబడడానికి. రెండోదిగా ఎవరు చూస్తూ వచ్చాము? యోనా. దేని కొరకే ప్రార్థన చేశాడు? చేప కడుపులో దేవుని మాట వినాలి, రెండోదిగా దేవుని మనసును అర్థం చేసుకునే విధంగా తనకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసినాడు. మూడోదిగా ఎస్తేరు ఎవరి కోసం ప్రార్థన చేసింది? ప్రజల కొరకు, తన కొరకు కూడా. ప్రజల కొరకు, తన కొరకు. ఇప్పుడు మనం ఎవరి కొరకు చేయాలా? లోకస్తులైన వారి కొరకు చేయాలా? దైవపడిన వారు, మరి చెప్పుకునే వారు, ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నటువంటి వారు, దయ్యం పట్టిన వారు, దయ్యం యొక్క ఆ నడవడికలో నడిచేవారు, వారు ప్రభు మందిరానికి వస్తుంటారు, కానీ సైతాన్ యొక్క అడుగుజాడలు నడిచే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. నాలుగోది ఏం చూస్తూ వచ్చారు చెప్పండి? దేవుని ప్రజలు ప్రభు వాక్యం వినడానికి. వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడాలి. ప్రభువా దేవుడు మనతో మాట్లాడాలంటే శరీర సంబంధమైనటువంటి బలము అంతా కూడా తగ్గిపోవాలా. అప్పుడు దేవుడు మనతో తన స్వరాన్ని వినిపోయి. మనం చూస్తే ఇష్మాయిల్ ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నప్పుడు ఏం చేసింది వాళ్ళమ్మ? ఆగరాడు మారేసింది. అప్పుడు మరి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు మనకు తెలుసు. ఏం మొరపెడుతున్నాడో పిల్లాడు హాగరుతో అంటున్నాడు దేవదూత. అతడు దేవునికి మొరపెడతాడు. విన్నాడు దేవుడు. బాగా తిని తాగి బాగుంటే వాడు అసలు ఆ ప్రార్థన చేస్తాడా చెప్పండి? ప్రార్థన చేయడు. బాగా అంతా కూడా శరీరం అంతా కూడా ఏమైపోయినట్టు డల్ అయిపోయింది. ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. అప్పుడు ప్రభువుకు మొరపెట్టినాడు. అప్పుడు ఆకలితో కాకుండా దాహంతో బాగా ఫుల్లుగా తిని ఉంటే వాడు ఏమైపోయేవాడు? దేవునికి దూరం అయిపోయేవాడేమో. అర్థమైందా మనకి ఇప్పుడు? కాబట్టి 3 దినాల యొక్క ప్రార్థనలో మనం ప్రభు మనతో మాట్లాడాలా అనే స్వభావంతో మనము వచ్చి ఉంటున్నాం. ఆ కార్యం కొరకు మనం ఇప్పుడు ప్రార్థనలో గడపడదాం. ప్రార్థన చేసుకుందాం. సమయంలో మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. రాజన్న మన గురించి చెప్పాడు, మనం పెట్టుకుందే నూతన ఆత్మల గురించి. సో నూతన ఆత్మల గురించి చెబుతాడు అనుకున్నా కానీ దాని గురించి వెళ్ళిపోయింది. సరే, దేవుడు ఏది బయలుపరుస్తుంది కాబట్టి నూతన ఆత్మల కొరకు మనం పెట్టుకున్నా ఆయనకి దేవుడు బయలుపరిచిన దాని విషయంలో చెప్పాల్సింది చెప్పాడు. దేని కొరకు అయితే ఏమో కానీ ప్రార్థన ప్రాముఖ్యమైంది. పాపము మన జీవితాల్లో ఏదైతే పాపం ఉంటుందో దాని విషయమై మనం ఒప్పుకోవాల్సిన వారిగా అపోస్తలుడైన పౌలు వలె ఒప్పుకోవాల్సిన విధానం కనపడుతుంది. ఓనా వలె దేవుని మాటకు వినటం, ఎస్తేరు వలె, ఇంకా యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు కానీ అక్కడ ఉండేవారు వలె. ఇక్కడ ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే వర్తమానం ద్వారా మొదట మనం మారుమూసి పొందాలి, మనం సరి చేసుకోవాలి. మనం మారుమూసి పొంది మనం సరి చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. లేకపోతే ఇక నేను ఎట్ట వెళ్తాను అట్టకి వెళ్తాను, నువ్వేడు చెప్పేది నేను నా మార్గం నాది అనుకుంటే అసలు దేవుడు వినడు. సో ఈరోజు వర్తమానం యొక్క మెయిన్ థీమ్ అది. కాబట్టి తర్వాత వర్తమానపు వెలుగులో మనం లేకపోతే సరి చేసుకోవడం ప్రార్థన చేయండి.
తర్వాత చూసినట్లయితే సాతాను యొక్క అధికారంలో ఉన్నటువంటి వారు, దేవుని వైపు తిరగటం కొరకై అనేకులు అన్ని జనులు, రక్షణ లేని వారు, మారుమనసు లేని వారు, పాప క్షమాపణ లేనటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నారు. వారందరూ కూడా సాతాను యొక్క అధికారంలో ఉండాలి. సో మన థీమ్ అదే కదా, సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు తిరగడం. అలా సాతాను యొక్క అధికారంలో ఉన్నటువంటి వారు దేవుని వైపు తిరగటం కొరకై కూడా ప్రార్థన చేయాలి. వాక్య వెలుగులో, చెప్పబడిన వాక్య వెలుగులో మనం సరి చేసుకోవడం ఇంపార్టెంట్. సరి చేసుకోకుండా ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడి గండు. నిర్మలమైన మనస్సాక్షి, స్వస్థ బుద్ధి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు చెప్పబడిన కోణంలో మొదట మనం సరి చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, సరి చేసుకోకపోతే దేవుడు వినడు. సెకండ్, ఆత్మల కొరకై. ఇప్పటి వరకు మనం గత సంవత్సరంలో మరి 3 రోజుల ఉపవాస ప్రార్థనలో 3 పూటలే పెట్టాం. 3 పూటల ఉపవాస ప్రార్థనలో ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. మనం పెట్టిందే మందిరం కోసం కదా, ఉపవాస ప్రార్థనలో దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. అప్పుడున్న సంతోషం ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే మందిరం ఇచ్చాడు కదా. మందిరం కొరకు అప్పుడు ప్రార్థన చేసిన సంతోషం వేరు. ఇప్పుడు మందిరం ఇచ్చేసాడు కదా, ఇంకేం చేస్తాలన్నట్టున్నాం. ఏదేదో చేసుకుంటూ వెళ్తున్నాం. అది కాదు. పోయిన సంవత్సరం ఎంత ఆసక్తిగా ఉండవు, ఈ సంవత్సరం కూడా అదే ఆసక్తి కావాలి. అదవుతుందండి. ఒక సేవకుడు ఉన్నప్పుడు ఇంకోలాగా, ఇంకో సేవకుడు ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటామా? అలా ఉంటే క్రైస్తవులే కాదు కదా. నేను పోయిన సంవత్సరం ఒకలాగా ప్రార్థన, ఈ సంవత్సరం ఒకలాగా చేస్తే అది దేవుడు మెచ్చుకునే ప్రార్థన కాదు. పోయిన సంవత్సరం మందిరం కొరకు ఎంత ఆసక్తిగా, సంతోషంగా ప్రార్థన చేసామో ఈ సంవత్సరం అలాగే కూడా ప్రార్థన చేయాలి. రాజన్న సంఘాన్ని తీసుకొస్తాడు అనుకున్నాం, కానీ రాజన్న ఒక్కడే వచ్చాడు. సరే, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి మెయిన్ మన ఆలోచన, మన విధానం. గత సంవత్సరం 3 దినముల కూడికల ద్వారా మందిరం కొరకు ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థన విని, పరిశుద్ధుల యొక్క ప్రార్థన, కల్ముషం లేనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడిని మందిరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నూతన ఆత్మల కొరకైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా ఉండాలా? ఈ ప్రార్థన ఎలా ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనం ప్రార్థన చేద్దాం. కల్ముషం లేని వారిగా ప్రార్థన చేద్దాం. ఏ లోపం లేని వారిగా ప్రార్థన చేద్దాం. కానీ వాక్యం చెప్పబడినట్లు పాపము కానీ అలాంటిది లేకుండా, దేవుని మాటను విననటువంటి స్వభావం మనలో ఉంటే అది సరి చేసుకుని వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయాలి. అయితే మెయిన్ వాక్య వెలుగులు ఇప్పుడు చెప్పబడిన వాక్యం ఏంటి? మన జీవితాల కొరకు. మన థీమ్ ఏంటి? నూతన ఆత్మల కొరకు. సో నూతన ఆత్మల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మందిరం ఉంది అని అంటే కాదు. ఆల్రెడీ పక్క స్థలానికి ఇంకా 2 లక్షల రూపాయలు పెరిగిపోయింది. మనమే అక్కడ డబ్బులు వస్తాయి అని ఎదురు చూస్తున్నాం, కానీ ఇక్కడ పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే దరిదాపు 10 లక్షల దాకా వెళ్తుంది. ఇంకా మనం ఆలోచించే కొందని అక్కడ వచ్చింది అనుకుంటున్నాం, ఇక్కడ పెరుగుతూనే ఉంది. కాబట్టి మనం నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయాల్సినంత భారం ఉందో, పాత స్థలం అమ్ముకుని కొత్తది ఇంకా కొనుక్కోవడానికి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వీటి విషయాల్లో అనేకమైన అభ్యంతరాలు, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా దేవుని పని ఆగదు. ఇప్పుడు ఈ మందిరం కడితేప్పుడు ఎన్ని అభ్యంతరాలు రాలా? మనలో నుండే వచ్చినాయి, బయట నుండి కూడా వచ్చినాయి. అన్నిటిని లెక్క చేసామా? ఏది లెక్క చేయాల? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని పని పూనుకోమన్నాడు. ధైర్యం గెలిపోయి మందిరం పని అయిపోయింది. ఎవరు సహకరించకపోయినా, ఎవరు సపోర్ట్ ఉండా లేకపోయినా దేవుని మందిరం పని ఆగలేదు కదా. దరిద్రునైనా తీసుకొచ్చి దేవుడు తన పని చేసుకుంటాడు. పెంటకుప్ప మీద ఉండేవాడిని తీసుకొచ్చి తన పని చేసుకుంటాడు. అలాంటి స్థితిలో, పెంటకుప్ప మీద లాంటి స్థితిలో ఉన్న నన్ను తీసుకొచ్చి దేవుడు ఈ మందిరం కొరకే ఒక పాత్రగా వాడుకున్నాడు. దేవుని పొందనాలి. ఇక నూతన ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి. మీ కొరకు నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేసుకోండి. ఆరంభించండి.